Hello aspirants, welcome to Ashavahi app. As you already know that we are providing exclusive current affairs for upcoming notifications. రాబోతున్న notifications ని దృష్టిలో ఉంచుకొని ఆశావాహి యాప్ నుంచి మనం కరెంట్ అఫైర్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. So as a part of current affairs series, today we are going to discuss about 27 and 28th April current affairs. Okay, let us discuss each topic in detail. That is today's first topic, free trade agreement between India and New Zealand. So it is known as free trade agreement between India and New Zealand. So what are the benefits with respect to the free trade agreement? Let us discuss in detail. సో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఒక కీలక ముందడుగుగా భారత్ మరియు న్యూజిలాండ్ ఏప్రిల్ 27, 2026న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, మనం తెలుగులో ఏమంటున్నాం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. సో 27 ఏప్రిల్ ఇండియా మరియు న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది. సో 27th ఏప్రిల్ ఈ ఒప్పందం భారతీయ ఎగుమతిదారులకు న్యూజిలాండ్ మార్కెట్లోకి 100% సుంకరహిత ప్రవేశాన్ని కల్పిస్తుంది. సో మనకు ట్యాక్స్ ఫ్రీ ఎంట్రీ లభించడం జరుగుతుంది. అదే సమయంలో న్యూజిలాండ్ నుండి దిగుమతులయ్యే 95% వస్తువులపై సుంకాలను పూర్తిగా తొలగించడం లేదా గణనీయంగా తగ్గించడం జరుగుతుంది. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఎప్పుడైనా మనం దిగుమతులు కానీ ఎగుమతులు చేసినప్పుడు ఆ ట్యాక్స్ ఫ్రీగా ఉండేదాన్ని మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటున్నాం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఇప్పుడు ఇండియాకు సంబంధించిన వస్తువులు న్యూజిలాండ్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ట్యాక్సెస్ అనేవి ఉండవు. అదేవిధంగా న్యూజిలాండ్కి సంబంధించిన వస్తువులు ఇండియాలోకి ప్రవేశించినప్పుడు కూడా వాటిపైన ట్యాక్స్ ఉండదు. సో ఇక్కడ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ న్యూజిలాండ్. సో ఇక్కడ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసిన భారత్ మరియు న్యూజిలాండ్. ఈ ఒప్పందం వాణిజ్య ప్రవాహాలను మెరుగుపరచడం, ఎగుమతి అవకాశాలను సృష్టించడం మరియు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని మరింతగా పెంపొందించడం వంటిని చేస్తుందని భావిస్తున్నారు. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల రెండు దేశాలకు మధ్య ఉన్న సంబంధాలు మెరుగుపడడం జరుగుతుంది. ఇక్కడ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. సో ఎటువంటి ఎగుమతులను మనం న్యూజిలాండ్కి ఎగుమతి చేసినా వాటిపైన ట్యాక్సెస్ ఉండవు. అదేవిధంగా న్యూజిలాండ్ భారతదేశానికి ఎగుమతులు చేస్తే వాటిపైన కూడా ఇండియాలో ట్యాక్సెస్ ఉండవు. దాన్ని మనం ఏమంటున్నాం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటున్నాం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటున్నాం. రీసెంట్గా భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎప్పుడు? ఏప్రిల్ 27, 2026. సో ఇండియా అండ్ న్యూజిలాండ్ signed a free trade agreement on April 27, 2026, marking a major step in strengthening bilateral economic ties. So strengthening bilateral economic ties. సో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసిన భారత్ మరియు న్యూజిలాండ్. సో హియర్ ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్థెన్ bilateral economic ties, recently India and New Zealand entered into free trade agreement. So what are the benefits? The agreement will provide Indian exporters with 100% duty free access to the New Zealand market. So New Zealand market లో మనకు 100% డ్యూటీ ఫ్రీ యాక్సెస్ లభిస్తుంది. సో మన ఎగుమతుల పైన ఎటువంటి సుంకాలు, ట్యాక్సెస్ అనేవి ఉండవు. సో అదేవిధంగా ఆల్మోస్ట్ సేమ్ tariffs on 95% of imports from New Zealand will either removed or significantly reduced. అంటే ఆ ట్యాక్సెస్ వాటిపైన కూడా ఉండవు లేదా కొంచెం తగ్గించి ట్యాక్సెస్ని ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ భారతదేశం నుంచి వెళ్ళే ఎగుమతుల పైన న్యూజిలాండ్ మార్కెట్లో మనకు ట్యాక్సెస్ ఉండవు. అదేవిధంగా న్యూజిలాండ్ మార్కెట్ నుంచి భారతదేశానికి వచ్చే ఎగుమతుల పైన కూడా ఎలాంటి ట్యాక్సెస్ ఉండవు. సో ద డీల్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంప్రూవ్ ట్రేడ్ ఫ్లోస్, క్రియేట్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ and deepen strategic cooperation between India and New Zealand. So here simply remember, in order to strengthen a bilateral economic ties between India and New Zealand, the governments recently entered into MOU, that is free trade agreement. సో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా భారత్ మరియు న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పైన సంతకాలు చేయడం జరిగింది ఏప్రిల్ 27, 2026. సో నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ డిప్తీరియా. రీసెంట్గా న్యూస్లో ఉన్న
డిసీజెస్ చాలా ఇంపార్టెంట్. డిప్తీరియా. ఓకేనా? సో ఈ విధంగా ఒక వైట్ ఎలిమెంట్ ఫామ్ అయితే దాన్ని మనం ఏమంటున్నాం? డిప్తీరియా అంటున్నాం. సో రీసెంట్గా ఆస్ట్రేలియాలో డిప్తీరియా కేసెస్ పెరుగుతున్నాయి. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది ఏంటి? ఏదైనా డిసీజెస్ అంటే వ్యాధులు ఏదైనా మనకు న్యూస్లో ఉన్నప్పుడు అది బ్యాక్టీరియల్ డిసీజా, వైరలా, ఫంగలా అనేది మనం క్లియర్గా చూడాలి. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే దీన్ని డిప్తీరియా అంటున్నాం, ఇక్కడ టాన్సిలిటిస్ అంటున్నాం. ఓకే, టాన్సిల్ లిత్స్ అంటాం. సో టాన్సిల్ లిత్ వేరే, డిప్తీరియా వేరే. టాన్సిల్ లిత్ వేరే, డిప్తీరియా వేరే. జనరల్గా చిన్నపిల్లల్లో వచ్చేది మనకు డిప్తీరియా. ఇట్ ఈస్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. సో లెట్ us discuss in detail. So after decades of being largely under control, diphtheria, a serious but vaccine preventable disease, is making an unexpected return in parts of Australia. Okay, after decades of being largely under control, అంటే కొన్ని దశాబ్దాలుగా కంట్రోల్గా ఉన్న డిప్తీరియా ఏ సీరియస్ బట్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజ్. సో ఇట్ ఈస్ ఏ సీరియస్ డిసీజ్, బట్ వ్యాక్సినేషన్ మనం తీసుకుంటే దాని నుంచి మనం ప్రొటెక్ట్ కాబడతాం, అంటే మనం సేవ్ అవుతాం. ఈజ్ మేకింగ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఇన్ పార్ట్స్ ఆఫ్ ఆస్ట్రేలియా. సో రీసెంట్గా ఆస్ట్రేలియా వాజ్ అండర్ ద క్లచెస్ ఆఫ్ డిప్తీరియా. ఆస్ట్రేలియా ఈజ్ అండర్ ద క్లచెస్ ఆఫ్ డిప్తీరియా. అంటే డిప్తీరియా అవుట్ బ్రేక్ తోటి ఆస్ట్రేలియా ఇబ్బంది పడడం చూస్తున్నాం. సో డిప్తీరియా అనేది ఏంటి? ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. సో అబౌట్ డిప్తీరియా, ఇట్ ఈస్ హైలీ contagious bacterial infection that can attack the upper respiratory tract and less often the skin. సో జనరల్గా దీన్ని ఏ భాగాలను ఇది ఎఫెక్ట్ చేస్తుంది? అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ని ఇది ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్కిన్ని కూడా ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. సో డిప్తీరియా ఇట్ విల్ ఎఫెక్ట్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అండ్ లెస్ ఆఫన్ ద స్కిన్. సో ఇట్ ఈస్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. It causes by the strains of bacteria called Corynebacterium diphtheria. So bacteria పేరేంటి? Corynebacterium diphtheria. Bacteria పేరు Corynebacterium diphtheria that make a toxin. సో ఒక విషపూరితమైన ఒక బ్యాక్టీరియా, దాన్ని మనం ఏమంటున్నాం? Corynebacterium diphtheria అంటున్నాం. సింపుల్గా రిమెంబర్, ఆస్ట్రేలియాలో రీసెంట్గా డిప్తీరియా కేసెస్ పెరుగుతున్నాయి. ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ సీరియస్ డిసీజ్, దాన్ని మనం వ్యాక్సినేషన్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. బట్ ఆస్ట్రేలియాలో ఒక దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే కొన్ని డికేడ్స్ తర్వాత ఇప్పుడు ఇది అవుట్ బ్రేక్ అవడం జరిగింది. సో ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. ఇది జనరల్గా ఏ బాడీ పార్ట్ని ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది? ఇది రెస్పిరేటరీ ట్రాక్ట్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ని ఇది ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. సమ్ టైమ్స్ స్కిన్ కూడా ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. సో డిప్తీరియా అవుట్ బ్రేక్ ఇట్ ఈస్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటి? కేరళలో షెగల్లోసిస్ గురించి డిస్కస్ చేసాం. షెగల్లోసిస్ అనేది కూడా బ్యాక్టీరియల్ డిసీజే, బట్ అది ఇంటెస్టైన్ని ప్రభావితం చేస్తుంది, ప్రేగులను ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా జపాన్కి సంబంధించిన డెంగ్యూ వ్యాక్సిన్ గురించి కూడా డిస్కస్ చేసాం. డెంగ్యూ ఫీవర్ అనేది ఏంటి? ఒక వైరల్ డిసీజ్. ఓకేనా? అదేవిధంగా లైమ్ డిసీజ్ గురించి కూడా డిస్కస్ చేసాం. లైమ్ డిసీజ్ కూడా మనకు ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. ఓకేనా? సో డిప్తీరియా తాజా వార్తలు. దశాబ్దాలుగా చాలా వరకు అదుపులో ఉన్న డిప్తీరియా తీవ్రమైనప్పటికీ టీకాలతో నివారించగల వ్యాధి. సో ఇది తీవ్రమైన వ్యాధి, బట్ మనం టీకాలతో వీటిని నివారించవచ్చు. ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలలో అనూహ్యంగా తిరిగి ప్రబలుతోంది. సో ఒకప్పుడు కంట్రోల్లో ఉన్న డిసీజ్ వ్యాధి ఇప్పుడు మళ్ళీ ఆస్ట్రేలియాలో కొన్ని ప్రాంతాలలో అనూహ్యంగా తిరిగి ప్రబలుతుంది. అంటే ఇప్పుడు ఎక్కువగా కేసెస్ పెరగడం చూస్తున్నాం. సో ఇది అత్యంత అంటువ్యాధి అయిన ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ అనేది. ఒక్కొక్కసారి మనకు 4-5 డిసీజెస్ ఒక సైడ్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అటువైపు బ్యాక్టీరియలా, వైరలా, ఫంగలా, ఓకే, ఇలాంటివన్నీ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అత్యంత అంటువ్యాధి అయిన ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది ఎగువ శ్వాసకోశ వ్యవస్థపై మరియు అరుదుగా చర్మంపై దాడి చేస్తుంది. ఎగువ శ్వాసకోశ వ్యవస్థపై మరియు అరుదుగా చర్మం పైన దాడి చేసే ఒక బ్యాక్టీరియా కొరినోబాక్టీరియం డిప్తీరియా. బ్యాక్టీరియా పేరేది? కొరినోబాక్టీరియం డిప్తీరియా అనే బ్యాక్టీరియా జాతులు ఒక విషాన్ని ఉత్పత్తి చేయడం వల్ల ఇది సంభవిస్తుంది. సో ఈ బ్యాక్టీరియా ఏంటంటే ఒక విషాన్ని ఉత్పత్తి చేయడం జరిగింది. సో ఇట్ విల్ ప్రొడ్యూస్ ఏ టాక్సిన్ దట్ లెడ్ టు డిప్తీరియా. సో అదేంటి? డిప్తీరియాకు కారణం అవుతుంది. ఈ బ్యాక్టీరియా సాధారణంగా గొంతు లేదా చర్మం యొక్క ఉపరితలం మీద లేదా సమీపంలో వృద్ధి చెందుతుంది. సో జనరల్గా మనకి ఏంటంటే గొంతు దగ్గర ఇది
అభివృద్ధి చెందడం జరుగుతుంది. సో దీన్ని మనం డిప్తీరియా అంటున్నాం. ఒక వైట్ ఎలిమెంట్ ఫామ్ అవుతుంది టాన్సిల్స్ పైన. సో టాన్సిల్కి మరియు డిప్తీరియాకు డిఫరెన్సెస్ ఉన్నాయి. అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో బయాలజీలో డిసీజెస్ అనే టాపిక్ లో చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనకు డిప్తీరియా అనేది ఏంటి, ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. నెక్స్ట్ న్యూ స్పెసిస్ ఇన్ న్యూస్. ఇక్కడ ఒక న్యూ స్పెసిస్ ఉంది. దీన్ని మనం తెలుగులో ఏమంటున్నాం, నత్తలు అంటాం. ఇంగ్లీష్లో మనం ఏమంటున్నాం, స్నేల్ అంటున్నాం. స్నేల్. ఓకేనా. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఇటువంటి ఒక కలర్ఫుల్ స్నేల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అది ఎక్కడో చూద్దాం. సో ముంబైలోని హజీ అలీ వద్ద ఇటీవల కనిపించిన డిస్కోడోరిడ్ సెబుయెన్సిస్ అనే అరుదైన సముద్రపు నత్తను భారతదేశంలో మొదటిసారిగా నమోదు చేశారు. సో అరుదైన ఒక నత్త పేరేంటి, డిస్కోడోరిడ్ సెబుయెన్సిస్ అనే ఒక సముద్రపు నత్తను భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ముంబైలోని హజీ అలీ అనే ఒక ప్రాంతం దగ్గర వీటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక కలర్ఫుల్ నత్త, ఒక కలర్ఫుల్ స్నేల్. సో ఏ రేర్ సీ స్లగ్. సో టెక్నికల్గా మనం స్లగ్ అంటున్నాం, దానికి సినానిమ్ ఏంటి, స్నేల్. అంటే ఏంటి, నత్తలు. సో ఏ రేర్ సీ స్లగ్ దట్ ఈస్ డిస్కోడోరిడ్ సెబియెన్సిస్ has been recorded in India for the first time after being spotted recently at Haji Ali, Mumbai. సో హజీ అలీ ముంబైకి సమీపంలో ఉండే ఒక ప్రాంతం దగ్గర మొట్టమొదటిసారిగా ఇలాంటి నత్తను, సముద్రపు నత్తను కనుగొనడం జరిగింది. ఓకేనా. సీ స్లగ్ అంటున్నాం, సీ స్లగ్, సముద్రపు నత్తను వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎక్కడ, ముంబైలోని హజీ అలీ అనే ఒక ప్రాంతంలో. సో దీని పేరు ఏమంటున్నాం, టెక్నికల్ టర్మ్, సైంటిఫిక్ నేమ్ ఏంటి, డిస్కోడోరిడ్ సెబియెన్సిస్ అనే పేరుతోటి పిలుస్తున్నాం. మనకి ఎగ్జామినేషన్లో న్యూ స్పెసిస్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్. ఓకేనా. సో అది రీసెంట్గా న్యూస్లో ఉన్న డిస్కోడోరిడ్ సెబియెన్సిస్ అంటే ఏంటి, ఒక కొత్త ముక్క, సీతాకోక చిలుక, లేకపోతే ఒక ఫ్రాగ్, స్నేక్, లేకపోతే ఒక స్లగ్, ఈ విధంగా అడగొచ్చు. లేకపోతే రీసెంట్గా మనకు డిస్కోడోరిడ్ సెబియెన్సిస్ అనే ఒక సీ స్లగ్ ఏ ప్రాంతంలో కనిపించింది. సో ముంబై ప్రాంతంలోని హజీ అలీ వద్ద మనకు కనిపించడం చూస్తున్నాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. సో వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2 వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2 వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2. ఓకేనా. అసలు వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అంటే ఏంటో చూద్దాం. సో మనకు సరిహద్దు రాష్ట్రాలు. సో ఈ సరిహద్దు రాష్ట్రాలను మనం మౌలికంగా డెవలప్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆఫ్ ద బౌండరీ స్టేట్, దాన్ని మనం ఏమంటున్నాం, వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అంటున్నాం. ఇప్పుడు వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ సెకండ్ పార్ట్ ఉండడం చూస్తున్నాం. ఓకే. సో సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఇంక్లూడెడ్ 6 బార్డర్ విలేజెస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్స్ కతువా డిస్ట్రిక్ట్ అండర్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2. సో వైబ్రెంట్ విలేజ్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ మీనింగ్ ఏంటి, ఏదైతే ఈ బార్డర్ స్టేట్స్ ఉన్నాయో అందులోని గ్రామాలను ఎంపిక చేసుకుని, ఆ సరిహద్దు గ్రామాలను అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ తీసుకొని రావడం, లేకపోతే అక్కడ రోడ్ కనెక్టివిటీని పెంచడం, ఇటువంటి సదుపాయాలను ప్రొవైడ్ చేసే ఒక స్కీమ్ని మనం ఏమంటున్నాం, వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అంటున్నాం. ఆల్రెడీ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 1 కంప్లీట్ అయింది. రీసెంట్గా వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2 లాంచ్ చేయడం జరిగింది. అందులో భాగంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఇప్పుడు కొన్ని విలేజెస్ని, 6 బార్డర్ విలేజెస్ని ఈ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అంటే ఇన్ ఆర్డర్ టు డెవలప్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్ ద బార్డర్ విలేజెస్. అంటే ఆ రాష్ట్రాలలో సంబంధించిన ఆ సరిహద్దు గ్రామాలలో మనకు మౌలిక సదుపాయాలను ఇంప్రూవ్ చేయడాన్ని, దాన్ని డెవలప్ చేయడాన్ని మనం ఏమంటున్నాం, వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అంటున్నాం. సో ఇప్పుడు ఉన్నది వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2. దానికోసమని మనకు 6 బార్డర్ విలేజెస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 6 విలేజెస్ ఏంటి అనేవి మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ కాదు. ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ ఏంటి, అసలు వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి. ఓకేనా. ఆ ఓరియంటేషన్లోనే మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎన్ని గ్రామాలను సెలెక్ట్ చేశారు, ఎన్ని స్టేట్స్, అలాంటివి కాకుండా ప్రోగ్రామ్ ఓరియంటేషన్లోనే నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో డిస్ట్రిక్ట్ అండర్ ద వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ టు ఇంప్రూవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎన్ష్యూర్ ఫుల్ డెలివరీ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఎట్ ద సేమ్ టైం
డెలివరీ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్, అంటే ప్రతి అక్కడున్న గ్రామాన్ని అన్నింటికీ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ను చేరవేయాలి అని ఒక ఉద్దేశంతో తీసుకొచ్చితే వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. నెక్స్ట్, దీస్ విలేజెస్ ఆర్ లొకేటెడ్ అలాంగ్ ద ఇంటర్నేషనల్ బార్డర్ అండ్ హోల్డ్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఫర్ బార్డర్ సెక్యూరిటీ యాజ్ వెల్ యాజ్ రూరల్ డెవలప్మెంట్. సో ఇక్కడ మనకు స్ట్రాటజికల్ గా వెరీ ఇంపార్టెంట్ లొకేషన్లో ఉంటాయి, ఎందుకంటే ఆ సరిహద్దు గ్రామాలు కాబట్టి ఈ సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించిన మనకు ఈ గ్రామాలలో డెవలప్మెంట్ చేయడం ద్వారా మనం ఈ కనెక్టివిటీని పెంచుతున్నాం. సో తద్వారా అక్కడ ఏంటి, రూరల్ డెవలప్మెంట్ జరుగుతుంది, అదేవిధంగా ఫుల్గా వెల్ఫేర్ స్కీమ్స్ కూడా వాటికి అందుతాయని ఒక కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చింది వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. సో ద మూవ్ ఎయిమ్స్ టు స్ట్రెంగ్థెన్ కనెక్టివిటీ, పబ్లిక్ సర్వీసెస్ అండ్ సోషియో ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఫర్ రెసిడెంట్స్ లివింగ్ ఇన్ సెన్సిటివ్ ఫ్రాంటియర్ ఏరియాస్. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, బార్డర్ విలేజెస్ ని డెవలప్ చేయడం కోసం తీసుకొచ్చిందే వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. అది ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఉన్నది మనకు సెకండ్ ఫేజ్. సో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మరియు సంక్షేమ పథకాల పూర్తి అమలును నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లోని కతువా జిల్లాలో ఉన్న 6 సరిహద్దు గ్రామాలను వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ కింద చేర్చింది. సో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 2 రావడం జరిగింది. సో 1 కూడా సేమ్, 2 కూడా సేమ్. సో వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, అక్కడ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం. సో ఈ గ్రామాలు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్నాయి మరియు సరిహద్దు భద్రతతో పాటు గ్రామీణ అభివృద్ధికి కూడా వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. సో ఇక్కడ గ్రామీణ అభివృద్ధి జరగాలి, అదేవిధంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి, అదేవిధంగా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలని ఒక కాన్సెప్ట్ తోటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఏమంటున్నాం, వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అంటున్నాం. సున్నితమైన సరిహద్దు ప్రాంతాలలో నివసిస్తున్న నివాసితులకు అనుసంధానాన్ని, ప్రజాసేవలను మరియు సామాజిక ఆర్థిక అవకాశాలను బలోపేతం చేయడమే ఈ చర్య యొక్క లక్ష్యం. సో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అది పక్కన పెడితే మనకు ఎగ్జామినేషన్లో ఎక్కువగా ఇంపార్టెంట్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనేది దేనికి సంబంధించింది, ఇన్ ఆర్డర్ టు డెవలప్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద బార్డరింగ్ విలేజెస్. సో ఈ సరిహద్దు గ్రామాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రామ్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయింది, ఇప్పుడు సెకండ్ ఫేజ్ రన్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్, రైట్ టు సేఫ్ ట్రావెల్ ఆన్ హైవేస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. సో రీసెంట్లీ సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి, రైట్ టు సేఫ్ ట్రావెల్ ఆన్ హైవేస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. సో ఆర్టికల్ 21 ఏంటి, రైట్ టు లైఫ్, జీవించే హక్కు. అందులో భాగంగా మనకు రైట్ టు సేఫ్ ట్రావెల్ అనేది కూడా మనకు ఆర్టికల్ 21 కిందకి వస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి జడ్జిమెంట్స్ వచ్చినప్పుడు మనకు ఆ ఆర్టికల్ అనేది ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ ఎగ్జామ్స్ మనకు నియర్ ఫ్యూచర్లో ఉంటే వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసేవి ఇలాంటి జడ్జిమెంట్ బేసిస్లో ఏ ఆర్టికల్ బేసిస్లో అడిగారు అనే ఓరియంటేషన్లోనే మనకు అడుగుతారు. ఆ క్వశ్చన్ వచ్చేది మనకు పాలిటీలోనే వస్తుంది, కానీ ఎందుకు వస్తుంది, కరెంట్ టాపిక్గా ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనకు పాలిటీ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. సో రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21కి సంబంధించింది, జీవించే హక్కు. అందులో భాగంగా ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయి, ఎన్ని అమెండ్మెంట్స్ వచ్చాయి, కొత్తగా ఏ ఆర్టికల్ని ఆ సబ్ క్లాస్ని చేర్చడం జరిగింది అనే ఓరియంటేషన్లో కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ఇక్కడ మనకేంటి, రోడ్డు సైడ్ దాబాలు ఉన్నాయి, ఓకేనా. అదేవిధంగా రోడ్డు సైడ్ చాలా డిస్టర్బెన్స్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాంటి వాటి అన్నిటిని తొలగించాలని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఒకసారి డీటెయిల్గా చూద్దాం, సో దట్ వీ కెన్ అండర్స్టాండ్. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ హెల్డ్ దట్ రైట్ టు సేఫ్ ట్రావెల్ ఆన్ నేషనల్ హైవేస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ టు ద లైఫ్ గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో మనకేంటి, రైట్ టు లైఫ్ అనేది ఏంటి, ఫండమెంటల్ రైట్. సో ఇప్పుడు రైట్ టు సేఫ్ ట్రావెల్ ఆన్ నేషనల్ హైవేస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 విచ్ గ్యారంటీస్ రైట్ టు లైఫ్. అంటే రైట్ టు లైఫ్ ని ప్రొవైడ్ చేస్తున్న ఆర్టికల్ ఏంటి, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్. ఇది ఒక ఫండమెంటల్ రైట్. ఓకే, ఈ ఫండమెంటల్ రైట్ లో ఇప్పుడు రైట్ టు సేఫ్ ట్రావెల్ ఆన్ నేషనల్ హైవేస్ కూడా ఒక భాగం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆర్టికల్ 21 గ్యారంటీస్ ద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఆర్టికల్ 21 అనేది మనకు చాలా ఇంపార్టెంట్, విచ్ గ్యారంటీస్ ద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన ఆర్టికల్ 21 ఏమని చెప్తుంది, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. నేషనల్ హైవేస్
అసలు ఈ జడ్జిమెంట్ ఇవ్వడానికి కారణం ఏంటో చూద్దాం. నేషనల్ హైవేస్ మేకప్ అరౌండ్ 2% ఆఫ్ ఇండియాస్ రోడ్ లెంత్ బట్ కాంట్రిబ్యూట్ నియర్లీ 30% ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్. సో జనరల్ గా మనకు స్టేట్ హైవేస్, అదేవిధంగా నేషనల్ హైవేస్ ఇలాంటివి ఉంటాయి కదా, డిస్ట్రిక్ట్ హైవేస్. నేషనల్ హైవేస్ మనకు ఓన్లీ 2% ఆఫ్ ఇండియన్ రోడ్స్, ఇండియాలో ఉన్న రోడ్స్ తీసుకుంటే అందులో 2% మాత్రమే మనకు నేషనల్ హైవేస్ ఉన్నాయి. కానీ ఆ 2% రోడ్స్ లో దాదాపుగా 30% యాక్సిడెంటల్ డెత్స్ ని మనం చూస్తున్నాం. అంటే 2% కలిగి ఉన్న రోడ్ల పైన 30% అంటే దాదాపు 30% మంది ప్రజలు చనిపోతున్నారు. సో ఇక్కడ అందుకే స్పెసిఫికల్లీ వాళ్ళు ఏమని చెప్పారు, రైట్ టు సేఫ్ ట్రావెల్ అండ్ నేషనల్ హైవేస్ అన్నారు. ఎందుకు నేషనల్ హైవేస్ ఓన్లీ 2% ఉన్నా చనిపోతున్న మందిని, అంటే ఒక 100 మంది చనిపోతే అందులో 30% మంది ఎక్కడ చనిపోతున్నారు, నేషనల్ హైవేస్ పైననే చనిపోతున్నారు. ఈవెన్ దో అక్కడ 2% రోడ్లే ఉన్న 30% మంది చనిపోతున్నారు. కాబట్టి రైట్ టు సేఫ్ ట్రావెల్ అండ్ నేషనల్ హైవేస్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 అని చెప్పి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈజ్ ద స్టాట్యుటరీ అథారిటీ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ నేషనల్ హైవేస్. సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గురించి మనం డిస్కస్ చేసాం. సో వాళ్ళు మనకు హనీబీ కారిడార్ ని డెవలప్ చేస్తున్నారు. హనీబీ కారిడార్ అంటే ఆ నేషనల్ హైవేస్ కి పక్కనే హనీబీ కారిడార్స్ ని డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా ఆరోగ్య వన్ అనేది ఔషధ మొక్కలను కూడా పెంచుతున్నారు అని చెప్పేసి ప్రీవియస్ క్లాసెస్ లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేస్తాం. ఇక్కడ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ స్టాట్యుటరీ అథారిటీ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ నేషనల్ హైవే. సో ద సుప్రీం కోర్ట్ యూజ్డ్ సుమోటో పవర్స్ ఆఫ్టర్ 2 మేజర్ రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ 2025 దట్ కాజ్డ్ 34 డెత్స్. సో సుమోటోగా తీసుకోవడం జరిగింది. సుమోటోగా ఈ కేసును తీసుకోవడం జరిగింది. అంటే వేరే వాళ్ళు ఎవరు వెళ్ళి కేసు వేయకముందే ఆ కోర్టు ఏం చేస్తుందంటే మన కాంటెంపరీ ఈవెంట్స్ ని అబ్జర్వ్ చేస్తుంది. ఏదైనా సమాజానికి సంబంధించింది, ఏదైనా యూస్ఫుల్ గా అనిపించే ఒక కాన్సెప్ట్ ని తీసుకోవడమే మనం సుమోటోగా స్వీకరించింది అంటాం. సో ఇక్కడ ఇలాంటి డెత్స్ జరుగుతున్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసుని తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత 2% ఉన్న నేషనల్ హైవేస్ పైన ఒకవేళ 100 మంది భారతదేశంలో రోడ్డు యాక్సిడెంట్ వల్ల చనిపోతుంటే 30% మంది ఈ నేషనల్ హైవేస్ పైనే చనిపోవడం జరుగుతుంది అని చెప్పేసి రైట్ టు సేఫ్ ట్రావెల్ అండ్ నేషనల్ హైవేస్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 అని చెప్పేసి రీసెంట్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇస్ ద స్టాట్యుటరీ బాడీ ఆర్ అథారిటీ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ నేషనల్ హైవేస్ ఇన్ ఇండియా. సో జాతీయ రహదారులపై సురక్షితంగా ప్రయాణించే హక్కు, జాతీయ రహదారులపై సురక్షితంగా ప్రయాణించే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద హామీ ఇవ్వబడిన ప్రాథమిక జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు తెలిపింది. సో రైట్ టు లైఫ్, జీవించే హక్కు, ఆర్టికల్ 21 జీవించే హక్కు, అది ఒక మనకు ప్రాథమిక హక్కు. ఆ ప్రాథమిక హక్కులో ఇప్పుడు జాతీయ రహదారులపై సురక్షితంగా ప్రయాణించే హక్కు కూడా చేర్చబడుతుంది అనేది సుప్రీంకోర్టు రీసెంట్ గా ఇచ్చిన ఒక తీర్పు. సో భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 21 జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. సో జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఇచ్చే ఆర్టికల్ ఏంటి మనకు, ఆర్టికల్ 21. భారతదేశ రహదారి పొడవులో జాతీయ రహదారులు సుమారు 2% ఉన్నప్పటికీ, సో భారతదేశ రహదారి పొడవులో జాతీయ రహదారులు సుమారుగా 2% ఉన్నప్పటికీ రహదారి ప్రమాద మరణాల్లో దాదాపు 30% వీటి వల్లనే సంభవిస్తున్నాయి. సో లెంత్ పరంగా చూసుకుంటే 2%. బట్ ఒకవేళ ఈ ప్రమాదాల్లో మరణాలు 30% వచ్చేసి ఎక్కడున్నాయి మనకి, ఈ జాతీయ రహదారుల పైన జరిగే యాక్సిడెంట్ లోనే 30% మంది ప్రజలు చనిపోతున్నారు అని చెప్పేసి సుమోటోగా సుప్రీంకోర్టు అనేది తీసుకొని ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనేది జాతీయ రహదారుల అభివృద్ధి మరియు నిర్వహణకు బాధ్యత వహించే చట్టబద్ధమైన అధికారిక సంస్థ, ఓకే, స్టాట్యుటరీ అథారిటీ. సో ప్రీవియస్ క్లాసెస్ లో మనం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సో రోడ్డుకి ఇరువైపులా, జాతీయ రహదారులకు ఇరువైపుగా మనకు తేనెటీగల కారిడార్లను డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్య వన్ అనే ఔషధ మొక్కలను కూడా పెంచడం కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి, రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 కిందనే మనకు జాతీయ రహదారులపై సురక్షితంగా ప్రయాణించే హక్కు కూడా అందులో ఇమిడి ఉంటుంది అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ట్రక్ మౌంటెడ్ అటెన్యూయేటర్లు, సో ట్రక్ మౌంటెన్ అటెన్యూయేటర్స్ ను ప్రవేశపెట్టింది. సో ట్రక్ మౌంటెడ్
అటెన్యూయేటర్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ మనకి ఈ యాడ్ చేస్తారు కదా, దీన్ని మనం ఏమంటున్నాం, ట్రక్ మౌంటెడ్ అటెన్యూయేటర్స్ అంటున్నాం. ట్రక్ మౌంటెడ్ అటెన్యూయేటర్స్ అంటున్నాం. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ రీసెంట్ గా ట్రక్ మౌంటెడ్ అటెన్యూయేటర్లను ప్రవేశపెట్టింది. సో ట్రక్ మౌంటెడ్ అటెన్యూయేటర్స్ అంటే ఏంటో చూద్దాం. ట్రక్ మౌంటెడ్ అటెన్యూయేటర్ అనేది పని ప్రదేశాలలో ట్రక్కులకు అమర్చబడిన ఒక ప్రమాద శోషక భద్రత పరిచయం. ఓకేనా, ప్రమాద శోషక భద్రతా పరికరం. సో ఒకవేళ పని ప్రదేశాలలో ఎవరైనా దీనికి సంబంధించిన యాక్సిడెంట్స్ కానీ లేకపోతే ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు వాటి నుంచి కాపాడే ఒక పరికరాన్ని మనం ఏమంటున్నాం, ట్రక్ మౌంటెడ్ అటెన్యూయేటర్లు అంటున్నాం. ట్రక్ మౌంటెడ్ అటెన్యూయేటర్స్ అంటున్నాం. ఈ అడిషన్ ని మనం ఏమంటున్నాం, ట్రక్ మౌంటెడ్ అటెన్యూయేటర్స్ అంటున్నాం. సో దానికి సంబంధించి చూద్దాం. ఇది ఢీకొన్నప్పుడు గతిజ శక్తిని గ్రహించి వెదజల్లి తాకిడి బలాన్ని తగ్గిస్తుంది. సో ఏదైనా వాహనాలు కానీ వచ్చి తగిలినప్పుడు ఆ ఫోర్స్ని ఇది నియంత్రిస్తుంది. అదేవిధంగా వాహనం ముందు ఉండే రోడ్డు నిర్మాణ మరియు నిర్వహణ కార్మికులను రక్షిస్తాయి. అవి ఢీకొన్న వాహనంలోని ప్రయాణికులకు గాయాలయ్యే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఈ పరికరాలు రహదారులపై ముఖ్యంగా పని ప్రదేశాలలో ప్రమాద తీవ్రతను తగ్గిస్తాయి. ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇలాంటి ఎక్విప్మెంట్ ఉండడం వల్ల దీన్ని మనం ఏమంటున్నాం, టీఎంఏ అంటున్నాం. అంటే ఏంటి, ట్రక్ మౌంటెడ్ అటెన్యూయేటర్స్ అంటాం. సో దీని ద్వారా మనకున్న బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ ఈ ట్రక్ నిలిపి ఉన్నప్పుడు కానీ ఒకవేళ అది రన్నింగ్ లో ఉన్నప్పుడు కానీ ఏదైనా వెహికల్ వచ్చి ఢీకొన్నప్పుడు ఆ ఫోర్స్ ని తగ్గిస్తుంది, లోపల ప్రయాణించే వ్యక్తులను ఇది కాపాడుతుంది. సో దట్ మనకేంటంటే ఈ మరణాలు ప్రమాదాలు ఎక్కువగా సంభవించకుండా నివారించే పరికరాన్ని మనం ఏమంటున్నాం, ట్రక్ మౌంటెడ్ అటెన్యూయేటర్స్ అంటున్నాం. సో రీసెంట్ గా మనకు తీసుకొచ్చిన మంత్రిత్వ శాఖ ఏంటి, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ రీసెంట్ గా ప్రవేశపెట్టిన దాన్ని ఏమంటున్నాం, ట్రక్ మౌంటెడ్ అటెన్యూయేటర్స్ అంటున్నాం. ట్రక్ మౌంటెడ్ అటెన్యూయేటర్స్ అంటున్నాం. సో ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ట్రక్ మౌంటెడ్ అటెన్యూయేటర్స్. ట్రక్ మౌంటెడ్ అటెన్యూయేటర్స్. ఏ ట్రక్ మౌంటెడ్ అటెన్యూయేటర్ ఈజ్ ఏ క్రాష్ అబ్జర్వింగ్ సేఫ్టీ డివైస్. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఒక సేఫ్టీ డివైస్. ఓకే, ఇదేంటి, క్రాష్ అబ్జర్వింగ్ అంటే ఏదైనా వెహికల్ వచ్చి ఢీ కొట్టినప్పుడు ఆ క్రాష్ ని అబ్జర్వ్ చేసుకొని ఆ ఇంపల్స్ ని కానీ ఆ ఇంటెన్సిటీని కానీ అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ ఫోర్స్ ని అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. లోపల ప్రయాణించే వ్యక్తులు సేఫ్ గా ఉండగలుగుతారు. అండ్ ఫిటెడ్ ఆన్ ట్రక్స్ ఇన్ వర్క్ జోన్స్. ఇట్ అబ్జర్వ్స్ అండ్ డిసిపియేట్ కైనెటిక్ ఎనర్జీ డ్యూరింగ్ ద కొలిజన్స్, రెడ్యూసింగ్ ద ఇంపాక్ట్ ఫోర్స్. సో ఈ కైనెటిక్ ఎనర్జీని రెడ్యూస్ చేసి ఆ ఇంపాక్ట్ ని తగ్గించడంలో భాగంగా పనిచేసే పరికరాలను మనం ఏమంటున్నాం, ట్రక్ మౌంటెడ్ అటెన్యూయేటర్స్ అంటున్నాం. సో దట్ అందులో ఉండే వాళ్ళు సేఫ్ గా ఉంటారు. సో ఇక్కడ మనం చూస్తున్న దాన్నే ట్రక్ అటెన్యూయేటర్స్ అంటున్నాం. ట్రక్ అటెన్యూయేటర్స్ అంటారు, ట్రక్ మౌంటెడ్ అటెన్యూయేటర్స్ అంటున్నాం. ఓకేనా, AMT. సో దే ప్రొటెక్ట్ రోడ్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ వర్కర్స్ అహెడ్ ఆఫ్ ద వెహికల్. దే ఆల్సో రెడ్యూస్ ఇంజరీ రిస్క్ ఫర్ ఆక్యుపెంట్స్ ఆఫ్ ద కొలైడింగ్ వెహికల్. అంటే ఒకవేళ ఏదైనా రెండు వెహికల్స్ ఢీకొన్నప్పుడు కూడా ఆ ఎనర్జీని ఇది న్యూట్రలైజ్ చేయడం జరుగుతుంది. ఆ ఇంపాక్ట్ ని తగ్గించేదాన్ని మనం ఏమంటున్నాం, ట్రక్ మౌంటెడ్ అటెన్యూయేటర్స్ అంటున్నాం. రీసెంట్ గా ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ జంగల్ సఫారీ, టైగర్ సఫారీ. సో రీసెంట్ గా న్యూస్ లో ఉన్న ఒక టైగర్ సఫారీ చూద్దాం. ద ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఈజ్ సెట్ టు లాంచ్ ఏ న్యూ జంగల్ సఫారీ ఇన్ ద బోరోమిడో వైల్డ్ లైఫ్ సాంచురీ. సో బోరోమిడో వైల్డ్ లైఫ్ సాంచురీలో రీసెంట్ గా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంట్రడ్యూసింగ్ జంగల్ సఫారీ. సో మనం ఈ జంగల్ సఫారీకి వెళ్ళినప్పుడు అడవిలోని జంతువులను డైరెక్ట్ గా వీక్షించవచ్చు. దాన్ని మనం జంగల్ సఫారీ అంటున్నాం. రీసెంట్ గా న్యూస్ లో ఉన్న వైల్డ్ లైఫ్ సాంచురీ కాబట్టి మనకి ఎగ్జామినేషన్ లో చాలా ఇంపార్టెంట్. ఛత్తీస్గఢ్ కి సంబంధించిన బోరోమిడో వైల్డ్ లైఫ్ సాంచురీ రీసెంట్ గా జంగిల్ సఫారీని ఇంట్రడ్యూస్ చేస్తూ వార్తల్లో నిలవడం చూస్తాం. సో నేషనల్ పార్క్స్ కానీ వైల్డ్ లైఫ్ సాంచురీస్ కానీ టైగర్ రిజర్వ్స్ కానీ ఇలాంటివన్నీ మనకి ఎగ్జామినేషన్ లో చాలా ఇంపార్టెంట్. బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రిమెంబర్ ఆల్ ద టైగర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ సాంచురీస్. కాబట్టి మనకు న్యూస్ లో ఉన్న టైగర్ రిజర్వ్స్ కానీ నేషనల్ పార్క్స్ కానీ వైల్డ్ లైఫ్ సాంచురీస్ కానీ టైం టు టైం మనం రీకాల్ చేస్తే మనకు తెలియకుండానే కొన్ని టైగర్ రిజర్వ్స్, ఒక 20 టైగర్ రిజర్వ్స్ మనకు గుర్తుంటాయి. అదేవిధంగా వైల్డ్ లైఫ్ సాంచురీలు కూడా గుర్తుంటాయి, నేషనల్ పార్క్స్ కూడా గుర్తుంటాయి. సో అలాంటిది ఛత్తీస్గఢ్ కి సంబంధించిన బోరోమిడో వైల్డ్ లైఫ్ సాంచురీ ఇప్పుడు జంగల్ సఫారీని ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ప్రీవియస్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేసింది ఏంటి, ఇంద్రావతి టైగర్ రిజర్వ్ కూడా
జంగిల్ సఫారీని పునః ప్రారంభించడం జరిగింది. సో నక్సల్స్ ఇష్యూ మొత్తం న్యూట్రలైజ్ అయిపోవడం వల్ల ఇప్పుడు ఇంద్రావతి టైగర్ రిజర్వ్ లో మనకు ఈ జంగల్ సఫారీని రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా కాళీ టైగర్ రిజర్వ్, కాళీ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది? కర్ణాటకకు సంబంధించిన కాళీ టైగర్ రిజర్వ్ లో కూడా జంగల్ సఫారీని ఇంట్రడ్యూస్ చేస్తే అక్కడ ఉన్న లోకల్ పీపుల్ అపోజ్ చేయడం జరిగింది. సో లోకల్ పీపుల్ ఏమని చెప్పారు? ఇది పర్యావరణానికి హానికరం కాబట్టి మీరు జంగల్ సఫారీని కాళీ టైగర్ రిజర్వ్ లో అలో చేయకండి అని చెప్పేసి లోకల్స్ అక్కడ పోరాటం చేయడం జరిగింది. కాళీ టైగర్ రిజర్వ్ ఇక్కడ కర్ణాటకకు సంబంధించింది. బట్ అదే విధంగా పలాము టైగర్ రిజర్వ్ లో కూడా రీసెంట్ గా జార్ఖండ్ కి సంబంధించిన పలాము టైగర్ రిజర్వ్ లో కూడా జంగల్ సఫారీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఎలాంటి ఆపోజిషన్ రాలేదు ఫ్రమ్ లోకల్ పీపుల్. బట్ కాళీ టైగర్ రిజర్వ్ లో జంగల్ సఫారీకి వ్యతిరేకంగా అక్కడ ఉన్న లోకల్ పీపుల్ నినాదాలు ఇస్తూ పోరాటాలు చేయడం జరిగింది. కాళీ టైగర్ రిజర్వ్ కర్ణాటక, అదేవిధంగా పలాము టైగర్ రిజర్వ్ ఆఫ్ జార్ఖండ్. సో ఈ రోజు న్యూస్ లో ఉన్నది ఏంటి? వైల్డ్ లైఫ్ సాంచురీ బోరామిడో వైల్డ్ లైఫ్ సాంచురీ ఏ ప్రాంతానికి సంబంధించింది? ఛత్తీస్గఢ్ కి సంబంధించింది. అదేవిధంగా రీసెంట్ గా ఉమ్రేద్ వైల్డ్ లైఫ్ సాంచురీ గురించి చూసాం. ఉమ్రేద్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఎక్కడ? నాగ్పూర్ లో ఉంది. దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి? నల్ల జింక, మెలనిస్టిక్ డీర్ అంటున్నాం. ఒక నల్ల జింక మనకు కనపడడం జరిగింది ఇక్కడ ఉమ్రేద్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఆఫ్ నాగ్పూర్ మహారాష్ట్ర. అదేవిధంగా కుక్తి వైల్డ్ లైఫ్ సాంచురీ హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించిన కుక్తి వైల్డ్ లైఫ్ సాంచురీలో మనకు ఒక వైట్ ఫీమేల్ అల్బిడో అంటే ఏంటి? ఒక తెల్ల ఫీమేల్ మేక జాతికి సంబంధించిన ఒక జీవి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం వైట్ ఫీమేల్ అల్బిడో వాజ్ ఐడెంటిఫైడ్ ఇన్ కుక్తి వైల్డ్ లైఫ్ సాంచురీ. ఉమ్రేద్ వైల్డ్ లైఫ్ సాంచురీలో మనకు మెలనిస్టిక్ డీర్ ని చూడడం జరిగింది. ఈ రోజు న్యూస్ లో ఉన్న వైల్డ్ లైఫ్ సాంచురీ ఏంటి? బోరామిడో వైల్డ్ లైఫ్ సాంచురీ ఛత్తీస్గఢ్. వీళ్ళు ఏం చేస్తున్నారు? రీసెంట్ గా జంగల్ సఫారీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఎర్త్ డేస్ ఓల్డెస్ట్ వాయిసెస్. సో రీసెంట్ గా గోండ్ ట్రైబ్స్ భూమిని కాపాడాలి, పర్యావరణ హితంగా మార్చాలి అని చెప్పేసి వీళ్ళు బస్తర్ నుంచి న్యూఢిల్లీ వరకు పాదయాత్ర చేయడం జరిగింది. సో బస్తర్ డిస్ట్రిక్ట్ నుంచి న్యూఢిల్లీ వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఎవరు? గోండ్ గిరిజనులు. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో రీసెంట్లీ ద గోండ్ ట్రైబ్ ట్రావెల్డ్ ఫ్రమ్ బస్తర్, ఛత్తీస్గఢ్ టు ద హార్ట్ ఆఫ్ ఢిల్లీ విత్ వన్ మెసేజ్: ప్రొటెక్ట్ ద ఎర్త్, స్టాప్ ద డిస్ట్రక్షన్. సో ప్రొటెక్ట్ ద ఎర్త్, స్టాప్ ద డిస్ట్రక్షన్. సో భూమిని కాపాడండి, అదేవిధంగా ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా భూమిని నాశనం చేయకండి అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ గా వీళ్ళు ఛత్తీస్గఢ్ లోని బస్తర్ డిస్ట్రిక్ట్ నుంచి న్యూఢిల్లీకి పాదయాత్ర చేయడం జరిగింది. సో అబౌట్ గోండ్ ట్రైబ్స్. సో గోండ్ ట్రైబ్స్ గురించి చూద్దాం. ద గోండ్ ట్రైబ్స్ ఆర్ గోండి ఆర్ కొయితూర్ ఆర్ ద్రవిడియన్ ఎథ్నో లింగ్విస్టిక్ గ్రూప్. దే బిలాంగ్స్ టు ద్రవిడియన్ ఎథ్నో లింగ్విస్టిక్ గ్రూప్. అదేవిధంగా వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. ద స్టేట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిస్సా ఆర్ హోమ్ టు లార్జెస్ట్ గోండ్ పాపులేషన్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ. సో మేజర్గా ఎక్కడెక్కడ ఉంది? మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిస్సా అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ. గోండ్ ట్రైబ్స్ ఆల్సో లివ్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ అండ్ గుజరాత్. బట్ మెయిన్ గా మనకి ఎక్కడ కనిపిస్తున్నారు? మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అండ్ ఒడిస్సా. సో సింపుల్ గా రిమెంబర్, ఈ మధ్య ప్రొటెక్ట్ ద ఎర్త్, స్టాప్ ద డిస్ట్రక్షన్ అనే ఒక పేరుతోటి ఏ ట్రైబ్స్ ఢిల్లీ వరకు ఈ పాదయాత్ర చేయడం జరిగింది ఛత్తీస్గఢ్ నుంచి అంటే గోండ్స్. సో గోండ్ గిరిజనులు ఈ పాదయాత్రను చేయడం జరిగింది. సో ఇటీవల గోండ్ తెగవారు ఛత్తీస్గఢ్ లోని బస్తర్ నుండి ఢిల్లీ నగర నడిబొడ్డుకు ఒకే ఒక సందేశంతో ప్రయాణించారు: భూమిని రక్షించండి, విధ్వంసాన్ని ఆపండి. సో ప్రొటెక్ట్ ద ఎర్త్ అండ్ స్టాప్ ద డిస్ట్రక్షన్ అనే ఒక క్యాంపెయిన్ ని లాంచ్ చేయడం జరిగింది గోండ్ ట్రైబ్స్. ఎక్కడ నుంచి? ఛత్తీస్గఢ్ లోని బస్తర్ డిస్ట్రిక్ట్ నుంచి న్యూఢిల్లీ వరకు ఈ పాదయాత్రను లాంచ్ చేయడం జరిగింది. సో గోండ్ లేదా గోండి, వీళ్ళని ఏమంటున్నాం? గోండ్ లేదా గోండి లేదా కోయిటూర్ ఒక ద్రావిడ జాతి భాషా సమూహం. సో వీళ్ళు ద్రావిడ జాతి భాషా సమూహానికి సంబంధించిన ఒక తెగ. దాన్ని ఏమంటున్నాం మనం? గోండ్ తెగ అంటున్నాం. సో విస్తరణ జనరల్ గా ఎక్కువగా ఎక్కడ కనిపిస్తున్నారు మనకు? మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిస్సా రాష్ట్రాలలో మనం వీరిని ఎక్కువగా చూస్తాం. అదేవిధంగా ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ మరియు గుజరాత్ రాష్ట్రాలలో కూడా వీరి ఉనికి మనకు కనిపిస్తుంది. సో గోండులు ప్రధానంగా 3 రకాలుగా ఉన్నారు: రాజ్ గోండ్లు, మాడియా గోండ్లు అండ్ దుర్వే గోండులు
అండ్ కతుల్వార్ గోండ్లు అనే 4 తెగలుగా విభజించబడ్డారు. గోండ్లు 4 తెగలుగా విభజించబడ్డారు. అందులో మనకు ప్రీవియస్ ఇయర్స్ లో తెలంగాణ గ్రూప్ 1లో ఈ రాజ్ గోండ్ల పైన క్వశ్చన్ రావడం జరిగింది. రాజ్ గోండ్ల పైన క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇక్కడ గోండ్లు మనకు 4 రకాలుగా విభజించడం జరిగింది. సో అందులో రాజ్ గోండ్లు, మాడియా గోండ్లు, దుర్వే గోండ్లు మరియు కతుల్వార్ గోండ్లుగా వీరు 4 శాఖలుగా వీళ్ళు విభజించబడ్డారు. సో ప్రీవియస్ గా మనకు తెలంగాణ గ్రూప్ 1లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే రాజ్ గోండ్లకు సంబంధించిన ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్ లో ఇలాంటి ట్రైబల్స్ న్యూస్ లో ఉన్నప్పుడు వారికి సంబంధించిన పుట్టు పూర్వోత్తరాలు అవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు దాన్ని కరెంట్ ఓరియంటేషన్ లోనే కాదు, మనకు సోషియాలజీలో అడగొచ్చు, లేకపోతే హిస్టరీ పాయింట్ ఆఫ్ లో కూడా మనకు అడిగే అవకాశాలు ఉన్నాయి. సో రాజ్ గోండ్లు రీసెంట్ గా ప్రొటెక్ట్ ద ఎర్త్ స్టాప్ ద డిస్ట్రక్షన్ అని ఒక పేరుతోటి ఛత్తీస్గఢ్ బస్తర్ నుంచి మనకు న్యూఢిల్లీ వరకు ఒక పాదయాత్రగా వీళ్ళు వెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఒక న్యూ స్పెసీ. సో రీసెంట్ గా కనుగొనబడిన ఒక కొత్త కప్ప జాతి, అదేంటో చూద్దాం. రీసెంట్లీ ఇండియన్ సైంటిస్ట్ డిస్కవర్డ్ ఏ న్యూ ఫ్రాగ్ స్పెసీస్ నేమ్డ్ లిమ్నానెస్టస్ మోతీజిల్. లిమ్నానెస్టస్ మోతీజిల్. సో రీసెంట్ గా లిమ్నానెస్టస్ మోతీజిల్ అనే ఒక కొత్త రకం కోరల కప్ప జాతిని కనుగొన్నారు. ఎక్కడ కనుగొన్నారు? అరుణాచల్ ప్రదేశ్ లో. రీసెంట్ గా న్యూస్ లో ఉన్న లిమ్నానెస్టస్ మోతీజిల్ అనే ఒక కొత్త కోరల కప్పను కనుగొన్నారు. అది ఏ రాష్ట్రంలో కనుగొనడం జరిగింది అంటే అరుణాచల్ ప్రదేశ్ లో కనుగొనడం జరిగింది. సో ఇది ఒక జీవ వైవిధ్యానికి ప్రతీక, అంటే బయోడైవర్సిటీకి ఇది ఒక ఎగ్జాంపుల్. సో సింప్లీ రిమెంబర్, పేరు చాలా ఇంపార్టెంట్, అది సైంటిఫిక్ పేరే గుర్తుపెట్టుకోవాలి. సైంటిఫిక్ పేరు ఏంటి? లిమ్నానెస్టస్ మోతీజిల్. లిమ్నానెస్టస్ మోతీజిల్ అనేది రీసెంట్ గా న్యూస్ లో ఉన్నది. ఇది ఒక కొత్త కప్ప జాతి, కోరల కప్ప, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించి. ఓకేనా. నెక్స్ట్, జస్టిస్ లీసా గిల్ మేడ్ హిస్టరీ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ పేరెవరు? జస్టిస్ లీసా గిల్. సో జస్టిస్ లీసా గిల్ మేడ్ హిస్టరీ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ టేకింగ్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ ఆన్ April 25, 2026. సో జస్టిస్ లీసా గిల్ 2026 ఏప్రిల్ 25న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరు? మనకు జస్టిస్ లీసా గిల్. సో విజయవాడలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన ఆమె నియామకం రాష్ట్ర న్యాయ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి. సో ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయించే వ్యక్తి ఎవరు? గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎవరితోటి? హైకోర్టు చీఫ్ జస్టిస్. ఓకే. సో ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఎవరి ముందు మనకు ఆ ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే గవర్నర్ ఆఫ్ స్టేట్, రెస్పెక్టివ్ స్టేట్. సో అడ్మినిస్టర్డ్ బై గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఇన్ విజయవాడ, హర్ అపాయింట్మెంట్ మార్క్స్ ఏ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ ద స్టేట్స్ జ్యుడిషియల్ హిస్టరీ. సో హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించిన తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడిన వ్యక్తి ఎవరు? జస్టిస్ లీసా గిల్. ఓకే. ఈరోజు కాన్సెప్ట్స్ ఒకసారి రీకాల్ చేస్తే, వీఆర్ హ్యావింగ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ న్యూజిలాండ్. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఏ 2 దేశాలకు సంబంధించింది? భారత్ మరియు న్యూజిలాండ్ కి సంబంధించింది. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా. సో ఇక్కడ ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్థెన్ ద bilateral economic ties between India and New Zealand. Second concept, diphtheria outbreak in Australia. Diphtheria outbreak in Australia. So diphtheria అనేది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. సో థర్డ్, న్యూస్ లో ఉన్న ఒక నత్త, దాన్ని మనం స్నేల్ అంటున్నాం, టెక్నికల్ గా స్లగ్ అంటున్నాం. పేరేంటి? డిస్కోడోరిడ్ సెబియన్సిస్. డిస్కోడోరిడ్ సెబియన్సిస్ అనేది రీసెంట్ గా మనకు ముంబై దగ్గర కనపడడం జరిగింది. ఇది ఒక సముద్రపు నత్త. సో నెక్స్ట్, వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ లో భాగంగా జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన 6 డిస్ట్రిక్ట్స్ ని వీళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఇన్ ఆర్డర్ టు డెవలప్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద బార్డరింగ్ విలేజెస్. సరిహద్దు గ్రామాలలో మౌలిక సదుపాయాలను డెవలప్ చేయడం కోసం తీసుకొచ్చింది వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. నెక్స్ట్, రైట్ టు సేఫ్ ట్రావెల్ అండ్ హైవేస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. సో జీవించే హక్కులో భాగంగా సుప్రీంకోర్టు ఒక తీర్పుని వెలువరించడం జరిగింది. నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ రీసెంట్ గా మనకు ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఇంట్రడ్యూస్డ్ ట్రక్ మౌంటెడ్
అటెన్యూయేటర్స్, ట్రక్ మౌంటెడ్ అటెన్యూయేటర్స్ వల్ల మనకు ఈ ప్రమాదాల బారిన పడడం తగ్గుతుంది. సో దట్ ఆ కైనెటిక్ ఎనర్జీ కానీ, ఆ రిపల్షన్ కానీ, ఆ ఇంటెన్సిటీ ఇంపాక్ట్ అనేది న్యూట్రలైజ్ అవుతుంది. ఇందులో ప్రయాణించే వ్యక్తులు అదేంటంటే సేఫ్ సైడ్లో ఉండడం జరుగుతుంది. సో ఇంట్రడ్యూస్ చేసిన కన్సర్న్ మినిస్ట్రీ ఏంటి? ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. నెక్స్ట్ కాన్సెప్ట్, న్యూస్లో ఉన్న ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ పేరు బోరామిడియో వైల్డ్ లైఫ్ శాంచురీ, ఛత్తీస్గఢ్కి సంబంధించింది. వాళ్ళు ఏంటి రీసెంట్గా జంగల్ సఫారీని ఇంట్రడ్యూస్ చేస్తూ వార్తల్లో నిలిచిన వైల్డ్ లైఫ్ శాంచురీ ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఛత్తీస్గఢ్కి సంబంధించింది. నెక్స్ట్ కాన్సెప్ట్, ఎర్త్ డే రోజు ప్రొటెక్ట్ ద ఎర్త్ స్టాప్ ద డిస్ట్రక్షన్ ఒక పేరుతోటి గోండ్లు ఛత్తీస్గఢ్లోని బస్తర్ డిస్టిక్ నుంచి న్యూఢిల్లీ వరకు పాదయాత్రగా వెళ్ళడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ న్యూస్లో ఉన్న రీసెంట్గా ఒక లిమ్నా నెక్టెస్ మోతీ జిల్ అనేది ఒక కొత్త రకం చేప ఐడెంటిఫైడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో శాస్త్రవేత్తలు ఐడెంటిఫై చేసిన కొత్త స్పెసిస్ ఏంటి? లిమ్నా నెక్టెస్ మోతీ జిల్ అంటే ఏంటి? ఒక కొత్త కప్ప జాతి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించి తొలి మహిళా ప్రధానమూర్తిగా నియమించబడిన వాళ్ళు ఎవరు? జస్టిస్ లీసా గిల్. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. సో విల్ మీట్ అగైన్ విత్ ద సేమ్ టాపిక్స్ ఆఫ్ respective date. Thank you. We'll meet again.